అక్కడికి రండి స్వామి జరగాల కానీ కానీ పెట్టి పెట్టి లైన్ రా లైన్ రా లైన్ రా వీళ్ళంతా మనుషులు కదా బాబు అంత అన్నం గత 12 సంవత్సరాల నుంచి కూడా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా ప్రజాసేవ ముఖ్యమని ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్కు గ్రీవెన్స్ సెల్కు చాలామంది చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబం పేదవారు అంతా కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. వారికి ఇంత భోజనం పెట్టాలా, వారి కడుపు నింపాలా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళు సంతోషంగా మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి నిర్విఘ్నంగా దాదాపుగా 12 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. మరి పత్రికల్లో కూడా బాగా వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి కరోనా టైంలో కూడా ఒక నెల కర్ఫ్యూ ఉన్నప్పుడు మేము రిమ్స్ హాస్పిటల్లో ఏకధాటిగా ఒక నెల ఎంత కరోనా ఉన్నా కూడా దేవుడు ఎందుకు మాకు ఆయువు ఇచ్చినట్టున్నాడు. అంత కరోనా అంత ప్రమాదమైన పరిస్థితుల్లో కూడా రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ప్రతిరోజు మధ్యాహ్నం దాదాపుగా 1000 మందికి అక్కడ భోజనం ఏర్పాటు చేసి మేమే వడ్డించి వస్తూ ఉన్నాం. అందులో క్వాలిటీ ఫుడ్ ఆ కరోనా పేషెంట్లకు అందరికీ కూడా మరి ఎగ్గు కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ విధంగా నెల రోజులు కూడా నిర్వహించడం జరిగింది. మళ్ళీ కర్ఫ్యూ తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రజా పరిష్కార వేదికలో మరి మేము దీన్ని పాల్గొంటూ ప్రతి సోమవారం కూడా ఇక్కడ నిత్య అన్నదానము పచ్చతోరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది పేదలు వారు కడుపు నింపుకొని పోతూ ఉన్నారు. అది చాలా సంతోషము. ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి మేము ఎల్లవేళలా ముందుంటామని చెప్పి తెలియజేస్తాం.